నా పేరు జయం రాధారాణి. మాది ప్రొద్దుటూరు. నేను ధ్యానంలోకొచ్చి 2003 వచ్చినాను. కానీ కానీ మా చెల్లెలు వాళ్ళు హొసపేట వాళ్ళది. 1999లోనే చెప్పినారు నాకు ధ్యానం గురించి. నీకు హెల్త్ బాగుండదు, ధ్యానం చేసుకో బాగుంటుంది నీకు. ఎప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది, డస్ట్ అలర్జీ ఉంది, అన్నీ ఉన్నాయి నీకు, ధ్యానం చేసుకోని. ఇది వినేదాన్ని కాదు నేను. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అని వినేదాన్ని కాదు. ఎప్పుడైతే పొద్దుటూరులో చంద్రకళ మేడం ధ్యానం పెట్టిందో అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పోయి స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి ఒక్క సిట్టింగ్కే నాకు ధ్యానం కుదిరింది సార్. అప్పటి నుంచి ఒక్కరోజు ఒక్క సిట్టింగ్కే నాకు కూర్చోంటే చాలా ఎనర్జీ వచ్చేసింది. ఆ ఎనర్జీ వల్ల ఇంటికి వచ్చానే ఎంత శక్తి వచ్చిందంటే అంత శక్తి వచ్చేసి నేను ఇంటికి వచ్చినాక చిన్నపిల్ల మాదిరిగా, అప్పటికే 40 ఏళ్ళు నాకు, చిన్నపిల్ల మాదిరి ఎగరలా అనిపిస్తుంది, ఆడుకోవాలా అనిపిస్తుంది. ఏంటి ఇది ధ్యానం చేస్తుంటే ఇంత బాగుంది నాకు అని రోజు పోబట్టిన. రోజు 2 పూట్ల పోబట్టిన. ఒకరోజు ఇట్లనే పోబట్టినప్పుడు 3 నెలల నుంచి పోతాను. ఆషాఢ మాసంలో మొదలుపెట్టిన, రోజు పోబడతాను. దసరా వచ్చింది. దసరాలో డస్ట్ అలర్జీకి మాత్రలు వేసుకుంటాను. అలా ధ్యానం చేస్తాను కానీ పోదని మన నమ్మకం కదా అని వేసుకుంటాను. దసరాలో మా పొద్దుటూరులో బాగా జరుగుతుంది. వేసుకోకుండా దసరాల పండగని వేసుకోలే. పండగ అయినాక తెలిసింది నాకు, అరే వారం రోజుల నుంచి దసరా 10 రోజుల నుంచి మాత్రలు వేసుకోలేదే అని. అప్పుడు మళ్ళీ గమనిస్తే మా వారితో చెప్తే ఇంకో వారం రోజులు మానేసే మాత్రలు అని అన్నారు. సరేలేని మాత్రలు మానేసాం. అప్పటి నుంచి ఇంకా డస్ట్ అలర్జీ పోయిందని అప్పుడు అర్థమే, ఆహా ధ్యానంలో ఇంత పవర్ ఉందా, 10 ఏళ్ళ నుంచి కష్టపడతానా అయినా పోవడం లేదు, మాత్రలు అన్నా పోవడం లేదు. కానీ 3 నెలలు ధ్యానం చేసినప్పటి నుంచి డస్ట్ అలర్జీ పోయింది, జ్వరం పోయింది. జ్వరం వస్తే అంత వీక్ బాడీ అయినది. జ్వరం ధ్యానంతో నుంచి జ్వరం కానీ పోయింది అనమాట. ఈ ధ్యానంతో చాలా లాభాలు పొందిన. ఈ 20 ఏళ్ళు అయింది నేను చేయబట్టి ధ్యానంతో చాలా లాభాలు పొందిన. బాడీ కానీ ఎనర్జీతో నిండిపోయింది, ఆరోగ్యం బాగుంది, ఎంత పనైనా చేయగలుగుతాను. అప్పుడు మా సంసారానికి నేనే చేయలేకపోతాను. ఇప్పుడు 10 మంది వచ్చినా ఉండబెట్టగల శక్తి వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటికీ చాలా బెనిఫిట్గా ఉంది. నాకు ఆరోగ్యం బాగుంది. ఏమైనా పనులు అనుకున్నా కానీ టకటక అయిపోతాను. మనిషి శరీరంలో కానీ మార్పులు వచ్చేసినాయి. ప్రేమతత్వం వచ్చింది. నాకు 2 మగపిల్లలు, ఆడపిల్లలు లేరు. పక్కింటి ఆడపిల్లని తీసుకొని పెంచుకుని చూసుకుంటా అంటే ఆ పాపకు అంత ఇంత గౌన్లు తెచ్చిచ్చేది అవన్నీ చేసుకుంటా అంటే వాళ్ళ ఇంట్లో ఒక పాప ఆ రోజు ఒక డబ్బా ఇమ్మంటే ఇవ్వలేదన్నమాట. తను ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను అడిగేదానికి పోతే నా మనసు చెప్తా అంది, ఎందుకు అడిగేదానికి నీకు హక్కు లేదు, నువ్వు మంచి మార్గంలో ఉన్నావు, ఇప్పుడు మంచిగానే ఉండాలా నువ్వు అని. ఆ పాపని ఏమి ఆశించి చేయలేదు కదా, ఎందుకు నువ్వు ఆశిస్తున్నావు, ఆశించే గుణం విడిచిపెట్టు అని మనకు మనసు చెప్తా అంది. మనకు మంచి మార్గంలో పోవాలా అని ఎవరైనా చెప్తే మనం వినం, అదే మన మనసు మనకు చెప్తే తొందరగా వినేస్తాం అన్నమాట. ఇట్లా ఎన్నో నాకు అనుభవాలు అయిపోయినాయి అన్నమాట. పిఎంసి గురించి చెప్పాలంటే చాలా ఉంది సార్. పిఎంసితో చాలా మంది ముందుకు పోగలుగుతున్నారు. ఈ కాలం తగ్గట్టుగా యూత్ బాగా ధ్యానం చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని నా సందేశము. ఫ్యూచర్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను నేను. ఫ్యూచర్కి బాగుండాలా. స్కూల్ చదివే పిల్లలు, కాలేజీ పిల్లలు, విద్యార్థులు, కాలేజీ పిల్లలు, ఉద్యోగం చేసేవాళ్ళు అందరూ ధ్యానం చేయాలా. పిఎంసి గురించి వాళ్ళకు అవగాహన వస్తుంది. మనం ఏం చేస్తున్నాము, పిఎంసి గురించి వాళ్ళకు టచ్ అవుతుంది. మనకు ఎట్లా బెనిఫిట్స్ చేస్తే ఎట్లా ఉంటుంది అని అవన్నీ పిఎంసి ప్రతి ఒక్కరు చూడాల. పత్రిసారు ఒకసారి మా పొద్దుటకు వచ్చినప్పుడు నేను అక్కడ కళ్యాణ మండపంలో పెట్టినారు. ఆయన ముందర కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆయన ఫ్లూట్ వాయిస్తా అంటే నాకు మూలాధారంలోంచి పైకి పాములాగా వచ్చేసి ఇట్లా పడగ వచ్చేసింది. అంటే మూలాధారం యాక్టివేట్ అయి ధ్యానం బాగా కుదిరింది అనమాట. సుజన వాళ్ళ పిరమిడ్లో కానీ బాగా మేము కూర్చొని రోజు చేస్తూ ఉంటాం సార్. పిరమిడ్ కట్టినప్పుడు కానీ మేము చందాలన్నీ ఇచ్చినాము. మా పిరమిడ్కి కానీ పిఎంసి దీనికి హైదరాబాద్లో కట్టాల పిరమిడ్ కానీ ప్రతిసారి మేము వ్యాపారంలో కానీ
మా మా బిడ్డ వల్ల మా కొడుకుల వల్ల ఆరోగ్యం కానీ మా ఆయన కానీ నాకు చెప్పిన మాట వింటాను. అప్పుడు నా మీద కోపపడేవాడు. ఇప్పుడు కోపపడనే లేదు. ఆయన ఏటికన్నా పంపించాలన్నా పంపిస్తా అన్నాడు. ఆ మార్పు అనేది ఆయనలో, నేను ధ్యానం చేస్తేనే ఆయనలాగా మార్పు వచ్చేసింది. ఆయనలో మార్పు వచ్చింది, పిల్లలలో మార్పు వచ్చింది, అన్నింటిలో మార్పు. మనం ధ్యానం ఒక్కటే చాలు, ఆ వైబ్రేషన్ అంతా ఇంట్లో అంతా వస్తుంది, వాళ్ళలో కానీ మార్పు వస్తుంది. ఇంటికి ఒక్కరు ధ్యానం చేసినా చాలు, ఆ ఇల్లే వైకుంఠం అయిపోతుంది. అందులో ఇల్లంతా బాగా ఇంట్లో అందరూ ధ్యానం చేస్తే ఇంకా వాళ్ళ సంసారమే, వాళ్ళ జీవితమే పులవనమనగా తయారవుతుంది. ధ్యానం అనేది అంత గొప్పది.